మామా హాయ్. ఈ రోజు మనం అయితే లక్ష్మీ గణపతి టిఫిన్ సెంటర్ కాడ ఉన్నాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు క్రేజీ థింగ్ ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేసి 25 రూపీస్ కి వస్తుంది. అండ్ తెలంగాణ ఫేమస్ సర్వపిండి అప్ అయితే కేవలం 20 రూపాయలే. అండ్ ఇంకా నాకు బాగా నచ్చింది అంటే ఇక్కడ ఏ దోశ అయినా కూడా అండర్ 35 రూపీస్ ఆ 30 రూపీసే ఉన్నాయి. సో బడ్జెట్ లో ఫుడ్ ఉంది. ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ మనం మిస్ అయ్యాం కాబట్టి ఒక్కసారి అయితే టేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఏం చేస్తారండి, మీ కాడ మెనూ అంటే కూడా చాలా తక్కువ ఉంటుందని విన్నాం. అవును, అది అసలు బడ్జెట్ ఎలా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి మీ కాడ ఐటమ్స్ ఒకసారి చెప్పరా? సర్వపిండి 20 రూపీస్, దోశ ఏమో 15 రూపీస్ ఒకటి, 2 అయితే 30 రూపీస్, పొంగనాలు అయితే 30 ప్లేట్ 10 వస్తాయి. మరి బ్రెడ్ ఆమ్లెట్ 25 ఒకటి. అంటే మీ కాడ దోశ 15 రూపాయలు అన్నారు కదా, అది ప్లెయిన్ దోశనా? అండ్ ఆల్సో సర్వపిండి కూడా 20 రూపాయలు అన్నారు. అవునవును. ఇవి ఎన్ని ఇయర్స్ నుంచి పెట్టిరా అంటే ఇక్కడ మీరు? 3 years నుంచి పెట్టాం. 3 years నుంచి ఇక్కడే నడుపుతారా? 3 సంవత్సరాలు. మీకు రోజు ఎంత మంది వస్తారు? దాదాపు వస్తారు ఒక 100 మంది. ఒక 100 మంది దాకా వస్తారు. అండ్ ఇలా తక్కువ ఇవ్వాలన్న ఎందుకు అనుకోరు? లైక్ అంటే పెట్టుకోవచ్చు కదా. జనరల్ గా అయితే ఇలాంటి 40 రూపాయలు 50 రూపాయలు 50 రూపాయల దాకా పెడతారు. ఇప్పుడు మా ఏరియాలో మేము కొన్ని ఏరియాలు చూస్తాం 40 రూపీస్ 50 రూపీస్ అని పెడతారు. మీరు 15 రూపాయలకే దోశ పెట్టారు. దీని వెనకాల ఉద్దేశం ఏంది? తక్కువ ఉంటే అందరూ ఇష్టపడతారని. మామ్మ హాయ్. సర్లే గాని నీ వయసు ఎంత ఇంతకి? 65 సంవత్సరాలు. ఈ వయసులో నీ కూతురికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? చేయకుండా చెయ్యాలి. వయసు అనేది అడ్డే కాదంటారు. ఇప్పుడు మేము 1-2 పనులు చేస్తే ఇంత వీక్ అయిపోతున్నాం. మీరు ఎందుకు ఇంకా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు? మీ కోపిక ఉంది. మీరు ఇదే పని కాకుండా ఇంకేమైనా పని చేసే వాళ్ళ? చేయడానికి కూడా వెళ్తారు. ఏం పనులు చేస్తారు? మిరపకాయలు పత్తి ఇయ్యో పనులన్నీ చేస్తాం. మేము అసలు ఏం చేయలేము తెలుసా? పూట కూడా ఇంట్లో ఖాళీగా ఉండరు. ఒక్క పూట కూడా ఖాళీగా ఉండరు. ఇలానే ఉండాలి. పని చేసుకుంటారు. రోజు ఏం తింటారు మీరు? ఏముంది అన్నం కూరే. అన్నం కూర తింటారు ఏముండవు. అంతే. థ్యాంక్ యూ. ఇక్కడ మేము బ్రెడ్ ఆమ్లెట్ అండ్ ఆల్సో దోశ కూడా ట్రై చేసినాం మామ. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ చాలా తక్కువ కాస్ట్ కి ఇలాంటి ఫుడ్ స్టాల్స్ అయితే హైదరాబాద్ లో చాలా తక్కువనే ఉన్నాయి. ఏరియాకి ఒక 2-3 ఉంటాయి అంతే. కాకుంటే ఉండటమే మ్యాటర్ కాదు, ఉన్నది టేస్ట్ కూడా ఇవ్వాలి. సో వీళ్ళైతే మన ఇంట్లో అమ్మ నాన్న ఎలా చేస్తారో దాదాపు అలానే టేస్ట్ ఇస్తారనమాట. వీళ్ళే కాదు, చాలా వరకు స్ట్రీట్ ఫుడ్ లలో ఉన్నది ఏంటంటే జనరల్ గా మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అలానే చేసుకొని 20 రూపాయలకి 30 రూపాయలకి ఇలా అమ్ముతారు అనమాట. సో మీకు తెలిసిన స్ట్రీట్ ఫుడ్లు ఉంటాయి చూడండి హైదరాబాద్ లో, అవన్నీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మనం కంపల్సరీ విజిట్ చేద్దాం అండ్ కంపల్సరీ వీడియోస్ చేద్దాం. మీకు లొకేషన్ చెప్పే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేసి మీకు నచ్చిన కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఇలా చేస్తే నేను ఇంకెన్నో వీడియోలు చేస్తా. అండ్ లొకేషన్ వచ్చేసరికి KBHP మెట్రో కాడ ఏరియా డెంటల్ హాస్పిటల్ ఉంటుంది మామ, దాని ఆపోజిట్ ఉంటుంది. సో వన్స్ విజిట్ చేయండి, మీరు టేస్ట్ చేయండి. మన ఛానల్ అయితే 100% సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే చూపియండి.